అన్నగారు నమస్తే, మీ పేరు? ఈశ్వరరావు అండి. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు పూర్తయింది. ఎలా ఉంది అన్నగారు 7 నెలల పరిపాలన? బాగానే ఉందండి. పేదోళ్ళకి కొంత ఉచిత పథకాలు అంటే పింఛన్ కానీ మిగతా వగేరా కొన్ని లేని వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ముఖ్యంగా చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని, ఎక్కడికక్కడ దౌర్జన్య అరాచకాలు పెరిగిపోయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజమంటారా? కాదండి, అరాచకాలు అవి పెరగడం అంటే ఇంకా తగ్గినాయి కొంతవరకు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేసి దోపిడీలు చేసేవాళ్ళైనా ఏమైనా గొడవలు ఆడేవాళ్ళైనా కొంతమంది రౌడీజాలు తగ్గినాయి. ఎందుకంటే నార్మల్ ప్రజలందరూ శుభ్రంగా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రౌడీజాలు అలాంటివన్నీ ఇప్పుడు అనేది ఎక్కడ వినవల్ల మాకు తెలుసుండగా ఏలూరులో. అన్నగారు మీరు ఏ పని చేస్తారండి? ఆటో తోలుతాను. ఆటో తోలుతారు. అన్నగారు ఇప్పుడు ఆటోల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆటోల పరిస్థితి ప్రస్తుతానికి ఏంటంటే ఉచిత బస్సు పెడతారనేది ఒక ఆలోచన తప్ప మిగతాది అంతా బాగానే ఉందండి. ఆటోలకి మామూలుగా ఉండే సాదర బేదరగా వచ్చే కిరాయిలు కూడా తక్కువగా ఉండడం వల్ల మేము కూడా ఆటో డ్రైవర్లు కొద్దిగా బాధపడుతున్నాం. బయట ఇప్పుడు జనరల్గా ఎక్కి దిగేవాళ్ళు కూడా తగ్గిపోయారు. జనాభా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఆటోల కిరాయిలు కూడా తగ్గినాయి. దానివల్ల కొంత అటు ఇటులోనే వినాలంటే ఏదో ఉచిత పథకాలు అవి వస్తాననేటప్పుడు రోడ్లు బాగుండేవి కాదు. ఆ టైంలో 10,000 ఇచ్చినా దానికి తగ్గ రిపేర్లు అలాగే ఉండేవి. రోడ్లలో బాగా ప్రయాణం చేసి మాకు కూడా బళ్ళు డ్యామేజ్ అయిపోతుండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని మరమ్మతులు రోడ్లన్నీ శుభ్రంగా చేపించారు బాబు గారు వచ్చిన తర్వాత. కొంత మాకు కూడా వాటికి పెట్టుబడులు తగ్గినాయి. మాకు ఆయన ఇచ్చిన పథకం ఎప్పుడు ఇస్తారు అనేది అది కాకపోయినా మాకు మట్టుగా ప్రస్తుతానికి బాగున్నాయి. అన్నగారు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి మీకు ఆటో వాళ్ళకి ఆటో ఏదో ఉంటుంది కదా, ఆటో వాహన మిత్ర తరపున 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసేవాడట అని చెప్పి అంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళకి అసలు వేసిన దాఖలాలు ఏ చేసింది లేదు అని చెప్పి అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేవాడా? ఇస్తే ఒకవేళ మీకు రోడ్లు చూసుకున్న రోడ్లు సరిగ్గా మరమ్మతులు అయ్యే సరిగ్గా ఉండేవి కాదు, ఆటో రిపేర్లు రావడమే కాకుండా వెనక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండి దాని మీద డబ్బులు చందాల రూపంలో మళ్ళీ వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్ళిపోయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? అంతకుముందు 10,000 రూపాయలు వేయడం వాస్తవం జగన్ గారు. ఆ 10,000 రూపాయలు వేసిన దానికి తగ్గాక రోడ్లు బాగోపోవడం, కొంత వాటికి మాకు ఖర్చులు కూడా అలాగే బళ్ళుకి పెట్టుబడులు పెట్టేవాళ్ళం. దానికి కొంత ఎక్కడైనా నో పార్కింగ్ అని అలాంటి కేసులని, లేదంటే కొన్ని చోట్ల కెమెరాల ద్వారా ఫోటోలు ఈ చలనాలు అనేవి వచ్చేవి. మాకు గబుక్కునే ట్రాఫిక్ సెంటర్లో గబుక్కునే ఎవరైనా ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఎక్కితే కొద్దిగా పక్కకి ఎట్టేటప్పుడు కెమెరాలు ఆటోమేటిక్గా జూమ్ చేసి ఫోటోలు వచ్చేవి. వాటికి కూడా చాలామంది మా ఆటో డ్రైవర్లు కేసులు కట్టారు. బ్రేక్ చేయించేటప్పుడు ఆ కేసులు కడితే కానీ బ్రేక్ చేయం అని అనేవారు. దానివల్ల కొంతమంది అప్పుడు వాటికి కూడా ఇచ్చిన డబ్బులు వాటికి ఆ రూపంగా ఖర్చులు పెట్టడం జరిగింది. అది అన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రోడ్లన్నీ మరమ్మతులన్నీ జరిగినాయి అంటారా? బాగానే జరిగింది. రోడ్లు కొన్ని ఏరియాల్లో జరగలేదు కానీ మిగతా ఏలూరు చుట్టుపక్కల కొంత అంతా బాగానే రోడ్లు వేసారు. మాకు చంటి గారు కానీ దెందులూరు ప్రభాకర్ గారు కానీ ఆ ఏ ఏరియాకి వెళ్ళినా సరే రోడ్లు చాలా బాగానే ఉన్నాయి మాకు. అన్నగారు మీదే నియోజకవర్గం? ఏలూరు. అంటే బడేటి చంటి గారు. బడేటి చంటి గారు ఏ నెల పరిపాలన ఎలా ఉంది? సూపర్. ఆయన అయితే మాకు నెంబర్ 1. ఏదైనా కష్టం వచ్చిందా అన్న చంటన్న ఇంటికి వెళ్తే ఎనీ టైం ఎప్పుడు ఏదైనా సరే టక్మని పని చేపిస్తారు. దానికి వెనకడుగు వేసే పని లేదు. ఏదైనా బాబు మీకు సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మీ దాకా మేము ఏదైనా చిన్న చితగా మాకు తెలియపరచండి అని ఎప్పటికప్పుడు మాకు చెప్తుంటారు. ఆటో వాళ్ళు అందరం కూడా వెళ్తుంటాం. ఆయన ఎప్పుడు కలాలన్నా మేము నీళ్ళు అడగవసలు డైరెక్ట్గా మా ఇంట్లో మనుషులకు వెళ్ళి కలవచ్చు. ఆయన ఎనీ టైం సాయంత్రం ఈ టైంకి ఉంటారని చెప్తారు. ఆ టైంకి వెళ్తే ఆఫీస్లో మాట్లాడచ్చు. ఆ విధంగా మాకేమైనా పని చిన్న పెద్ద జరగాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్తే చేసి పెడతారు. దాంట్లో ఆయనకి తిరుగులేదు. అనగారు మేము ఏలూరు నియోజకవర్గంలో కొంతమందిని ఇంటర్వ్యూ చేసాం. ఇలాగే మీలాంటి పన్ను సామాన్యులు ఇంటర్వ్యూలు చేస్తే విషయం తెలిసింది ఏంటంటే బడేటి చంటి గారి దగ్గరికి వెళ్తే అక్కడికక్కడే పని సాల్వ్ అయిపోతుంది. స్పాట్లో అధికారులు నియమించి ఆ పని అక్కడే తీర్చేస్తారు. ప్రతి మనిషికి అందుబాటులో ఉంటారని చెప్పి కొన్ని విషయాలు. ఇది నిజమా అబద్ధమా? 100% నిజం అండి. ఎందుకంటే నాకు మా మేనల్లుడికి డేట్ ఆఫ్ బర్త్ కాగితం చిన్నది బై మిస్టేక్ తేడా ఉంటే చంటి గారు బయట చాలా రోజులు ఆఫీస్ చుట్టూ తిరిగా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ అవ్వలేదు. నేను నాకు తెలుసున్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అన్నగారు ఇలాగలగా మా మేనల్లుడి డేట్ ఆఫ్ బర్త్లో తప్పు పడింది సార్ అంటే ఏమైందని కనుక్కొని 4 రోజుల్లో ఆయన దగ్గరుండి చేపించి ఒక మనిషిని అప్పచెప్పి చేయించడం జరిగింది. తర్వాత మా కాగితాలు మేము అనుకున్న పేరు మీద మార్పిచ్చారు. మాకు అలాంటి ఇబ్బందులు లేకుండా చాలా నెల రోజుల పైనే తిరిగాను నేను. ఆ పని ఒక 4 రోజుల్లో చేసి పెట్టారు మాకు. అందువల్ల ఆయన మాకు చేసి పెట్టాడని చెప్పాలి కానీ చేయలేదని అనకూడదు. ఆయన చేసే మనిషి కాబట్టి మేము బలబుద్ధి చెప్పగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా చంటి గారి దగ్గరికి వెళ్తే ఎనీ టైం ఏ పని అయినా సరే మాకు చేసి పెడతారు. ఆయన అంటే మాకు నమ్మకం. అది అనగారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ ఏ పని చేసినా, ఏ అభివృద్ధి పని చేసినా వెంటనే బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి బురద జల్లే రాజకీయాలు చేసే వరకు మీరు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? చేసేవాళ్ళని చేయనివ్వరు. వాళ్ళు చేయరు కాబట్టి చేసేవాళ్ళ మీద బుర్ర జల్లటానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు.
వాళ్ళని మనం పట్టించుకుంటూ ఉంటే మటుకు పనులు జరగవు. ఆయన చేసే నాయకుడు కాబట్టి అందరికీ తెలిసిన నాయకుడు, సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారు. ఆయన చెప్పే అంతటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకు తగ్గాగా జనసేన పార్టీ రెండు కలిసి ఉండడం ఇంకా బాగా ముందుకు చేసుకెళ్తున్నారు. వాళ్ళు చేస్తుంది చూసి వీళ్ళు ఓరవలేక రకరకాలుగా రూమర్లు తెస్తుంటారు. అందుట్లోని ఏమి వాళ్ళకి ఇదే ఏది కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. చాలా చక్కగా ఉంది ప్రస్తుతానికి మట్టుగా, మాకైతే మట్టుగా. అన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయబోతున్నారని చెప్పి ఒక వార్త వస్తూ ఉంది. ఒకవేళ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఒక టీడీపీ కార్యకర్త మీరు ఎలా ఫీల్ అవుతారు? బాగానే ఫీల్ అవుతామండి. సీఎం డిప్యూటీ సీఎం అంటే కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గర ఎక్కడ వాళ్ళు ఏమీ అనలేదు. ఇవి ఏదో జనాభా పుకారు తప్ప మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగా నేను సీఎంను కాదమ్మా అని అలాగని ఆయన లేరు. ఆయన చక్కగా చేసుకెళ్తున్నారు. కానీ వీళ్ళిద్దరు అందరూ ఒక అన్నదమ్ముల్లా ఉన్నారు. ఈ మధ్యలో జనాభా వాళ్ళలోనే వాళ్ళకి రెచ్చగొడతాక బయట రూమర్లు మాటలు తెస్తున్నారు. అది వాళ్ళ పార్టీలో మట్టుగా వాళ్ళందరికీ ఒకటే మాట మీద ఉన్నారు. ఇద్దరు ఒకటి మాట మీద కట్టుబడి చేసుకుని వెళ్తున్నారు. పార్టీ అంతా కరెక్ట్గానే ఉంది, కానీ బయట వచ్చే పుకార్లు అంటారు. ఇవన్నీ బయట వచ్చే పుకార్లండి. శుభ్రంగా ఉండే అన్నదమ్ములైనా సరే ఎడగొడతామే బయట వాళ్ళ పని. వాళ్ళు అదే జయంగా పెట్టుకొని అదే మాటలు 4-5 మాటలు చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అది ఎక్కడ కూటమిలో సమస్యలు అవుతుందని చెప్పి గుంటకాండ అక్కలే ఎదురు చూస్తారంట. ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటారు. వీళ్ళిద్దరిని ఎలాగెడదీయాలి, ఎలాగ వీళ్ళిద్దరిని చెడగొడితే మనకి ఎలా కలిసి వస్తుంది అనేది వాళ్ళకి ఒక రాజకీయం చేసి చెడదబ్బుదాకి చూస్తున్నారు జనాభాని. అనగా ఇప్పుడు చూసుకుంటే సామాన్యులు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారు, తీసేస్తున్నారని కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఒకళ్ళు తీస్తున్నారా, ఒకళ్ళు తీస్తే ప్రజల యొక్క ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి, లేదంటే ఏమన్నా ఇది కావాలని చెప్పి కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటండి? మొన్న నన్ను ఒక పెద్ద ఆయన ఎలాగంటున్నారండి, ఆరోగ్యశ్రీ తీసేశారంట కదా, మీ టీడీపీ పార్టీ మీ జనసేన కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేశారు, అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఉండేదని. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ముందు ఎవరో అన్ని మాటలు కాదండి, అధికారులు వెళ్ళి కలవండి. మీకు ఇబ్బంది ఏమైనా ఉందంటే డైరెక్టర్ చంటి గారు ఇంటికాడే ఉంటారు. సాయంత్రం పూట ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కలిసిన మీకు వివరం చెప్తారు. అది మట్టి తీయడం జరగదండి. పేరు మార్పుడు ఏమైనా జరుగుతుందేమో కానీ ఆరోగ్యశ్రీ తీసేయడం అనేది ఎంతవరకు ఎక్కడ మేము వినలేదండి. ఇవన్నీ బయట రూమర్లు పుకార్లు అండి. మేము మనలాంటి లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు ఇలాగ అంటుంటే అది స్ప్రెడ్ బాగా ఎక్కువగా నలుగురిలోకి వెళ్తుందని అలా చెప్తున్నారు. అది వాస్తవం మట్టుకు కాదండి, తీయలేదు. ఏమైనా పేర్లు మార్పుడు ఏమైనా జరగవచ్చు కానీ అది తీసేయడం అనేది ఆరోగ్యశ్రీ అనేది జరగలేదండి అని అన్న చెప్పి. కానీ ఇలా బురద చల్లడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటంటే? ఏమనన్నా మరి ఆ బురద చల్లితే మనకు వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో తెలియదు. కానీ వాళ్ళకి ముందు ఎదటోళ్ళని అందరినీ ఇచ్చేస్తే ఆ పార్టీ మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది తెద్దాం అనే ఒక ఆలోచనతో ఎక్కువ అది ఆలోచిస్తుంటారు. చేసేవాళ్ళు చేయనివ్వరు. అది రకరకాల ఏదో రూమర్ చేద్దాం, ఇవాళ బాగుంటే రేపు ఏదోలాగా వాళ్ళని ఎడదీద్దాం అనే టైప్లో చెప్పేవాళ్ళు ఎక్కువ. అనగారు ఈ చంద్రబాబు గారి పరిపాలనలో ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎలక్షన్ టైంలో. ప్రతి యువతకి ఈసారి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా చంద్రబాబు గారి పరిపాలన? ఆయన ఉంటే కన్ఫామ్గా వస్తాయండి. ఎందుకంటే ఆయన చేసే మనిషే కానీ చేయని మనిషి కాదు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందనేది జనాభాకి తెలుసు కాబట్టి ఆయన ఎటువంటి నాయకుడు అనేది అందరికీ తెలుసు. ఈ బయట చెప్పే మాటలు వేరు, ఆయన చేసే పని వేరు. అది ఈయన ఈ ఒక్క రోజుకి ఆలోచించడానికి భావితరాలు వెనకాతలు ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అన్నారంటే ఆ పని చేసి పెడతారు. ఏదైనా నిదానంగా జరగాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రస్తుతానికి అన్నీ కూడా బడ్జెట్లు అదే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ పెద్దగా ఒక తండ్రిగా ఆయన ఏం చేయాలనేది ఆయన చేసి పెడుతుంటారు. ఒడిదుడుకులు ఉంటాయి ఇంట్లో ఏ ఫ్యామిలీకైనా. అలాగే మన రాష్ట్రాన్ని ప్రస్తుతానికి డబ్బులు విషయంలో చాలా వరకు మనం లేని వాళ్ళ ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి మనకి ఆదాయం పెరగాలంటే ఆయన చేసి పెట్టే మనిషే కాబట్టి ఈ పాటికి గత 5 ఏళ్ళు ఆయనే ఉండి ఈ పాటికి అనుకునేవి జరిగేవి. ఇవి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఏవో పథకాలు ఉచిత పథకాలన్నీ పెట్టడం, ఈ ఉచిత పథకాలకి జనాభా బాగా ఆకర్షణ అయ్యి అలవాటు పడిపోయి చాలామంది డబ్బులు ఇవ్వలేదు, మాకు పథకాలు వేయలేదని ఇప్పుడు అంటున్నారు. కానీ ఈ పథకాలకి అలాగ సోమరపోతులు చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదని ఈ ప్రభుత్వాన్ని మార్చి ఇప్పుడు టీడీపీ గెలవడం జరిగింది. ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది కదా అందువల్ల అది. ఎందుకంటే అలాగ ఉంటే కొన్నాళ్ళకి మనకి ఆదాయం ఉండదు, ఎవరికాలు సోమరపోతుల్లాగా అవుతారు. మా ఆటోలకి 10,000 గతంలో ఇచ్చేవారు, మా 10,000 ఇవ్వకుండా ఓన్లీ బండికి ఇన్సూరెన్సు బండికి బ్రేక్ చేపిస్తే చాలు, చేతికి 10,000 ఇవ్వడం వల్ల 100 మంది ఆటో డ్రైవర్లు ఉంటాయి ఒకవేళ, అందులో 10 మంది కరెక్ట్గా బండిని బాగు చేయించుకునేవారు. మిగతా 90 మంది కూడా లగ్జరీగా వాళ్ళ ఇంట్లో సాధారణ ఖర్చులకి వాటికి వాడేసేవాళ్ళు ఎక్కువ మంది. అలాగే ఇవ్వకుండా డబ్బులు చేతికి ఇవ్వకుండా ఆ బండిని వాళ్ళే ఫోర్స్లో పెడితే మాకు అటువంటి డబ్బులు కూడా అవసరం లేదు. అప్పుడు మేము అలాగే అనుకునేవాళ్ళం. మా ఆటో వాళ్ళు అందరం ఫ్రెండ్ సర్కిల్ మాట్లాడుకున్నాడు, 10,000 ఇస్తున్నారు, ఈ ఒకడు మంచోడు ఉంటాడు బండికి పెడతాడు, ఒకడు ఉన్నాడంటే వాటికి ఖర్చులు పెట్టేవాళ్ళు లగ్జరీగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, వాటికి వాడేసుకుంటున్నారు, బండిని చేయించట్లేదు, ఇచ్చిన 10,000 కూడా వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు రా బాబు అని అనుకునేవాళ్ళం మేము. అన్న ఫైనల్గా కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు. సో వీళ్ళ యొక్క కలయిక ఎలా ఉంది? ఎందుకంటే ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే కూటమిలు విభేదాలు వచ్చాయి,
తొందరలో కూటమి ప్రభుత్వం విభేదాలు వచ్చి విడిపోతున్నా ఉంది, ఎవరికలిగి ఇండివిజువల్గా పరిపాలన చేసుకోబోతున్నా అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ వార్తలు నిజం ఎంత ఉందంటారా? అవి నిజం కాదన్న. ఆ పైన చెప్పే మాటలన్నీ కూడా కళ్ళబుల్లి మాటలాగా ఉన్నాయి. ఏంటంటే ఎవరో వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే అనుకున్నది ఏదైనా చేయగలరు. వాళ్ళని విడదీసేస్తే మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోద్ది. ఇలాగ చేస్తే నలుగురిలో పుకారు తెస్తే ఈ నలుగురు మాటల వల్ల అలాగలా ఒకరికొకరు ఇదయ్యి ఇప్పుడు దాకా ఎలాగున్నారు ఇకపై కూడా అలాగే ఉంటే మొత్తం మా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ చేస్తారని మా ఆశ. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు మా నాయకులు ఇప్పుడు ఇద్దరు నాయకులు కలిపి చేస్తున్నది ఒక ఎత్తు. చాలా బాగా చేసుకెళ్తున్నారు. పైనుంచి మోదీ గారు ఇచ్చిన ఏదైనా సరే సహాయం దాన్ని బట్టి మనవాళ్ళు కూడా చేసుకెళ్ళి చాలా బాగుంటుంది. ఇకపై అలాగా బురజల్లే మాటలు మానేస్తే బాగుంటుంది జనాభా. అదే పనిగా ఉంటున్నారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం అన్న? నెంబర్ 1 అన్న ఆయన కూడా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన బాగా ఇష్టం మనకి. ఆయన చేసే పని కూడా ముక్కుసూటిగా చేస్తారు, నచ్చుద్ది ఆయనది. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు మీరు? ఎప్పటికైనా అంటే ఈయన తర్వాత చేసేది ఆయనే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ వయసు వచ్చింది, అది అవసరమైతే ఇదే పార్టీ ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ సీఎం ఆయనైనా చేసినా మాకు ఇబ్బంది లేదు. 2 పార్టీలు కలిసి ఉండడం మాకు మట్టి ఇష్టమే. అది ప్రస్తుతం బాగుంది పరిపాలన? బాగుంది. ఈ జనాభా బయట పుకార్లు ఏంటంటే ఈ రోమర్లో వినొద్దు అని అంటాం. మాకైతే మటుగా శుభ్రంగా చేసుకుంటూ వెళ్ళడమే కావాలి. లేనోడిగే బతకాలి. రూపాయి ఏదో ఉద్యోగాలని పథకాలని వస్తుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. అది మా ఆశ. ఓకే, థ్యాంక్ యూ.